మాట్లాడుకోండి. గ్రామ ఈవోగా ఏం చేస్తున్నారు? అడుగుడు కాదు మరి అందరు లీటర్ని ఉంచుకున్నాం కదా, మరి ఈమె ఏం చేసింది? బిర్యానీ మాట్లాడండి. ఇచ్చానుకోండి రోజు ఇస్తా కదా, మీరు ఒక నెల తీసుకోలేదు, ఓకే నేను నమ్ముతాను. లీడర్స్ ఏం చేస్తున్నారు? ఎవరు ఉన్నారో వాళ్ళు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయని నా పేరు అయినవెల్లి ఉమారాణి. మాది కరివారిగూడెం గ్రామం. కరివారిగూడెం గ్రామంలో మేము డ్వాక్రా సంఘాల ద్వారా ఏపీజీబీబీ బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవడం, లోన్ తీసుకోవడం జరుగుతుందండి. అయితే మాకు అక్కడ కరివారిగూడెం గ్రామంలో బ్యాంకు మిత్రగా ఏపీజీబీబీ బ్యాంకు వాళ్ళు అక్కడ సమావేశం పెట్టి, బ్యాంకు మిత్ర ఇక్కడే మినీ ఏటీఎం లాగా పెట్టి ఇక్కడే మీరు సంఘాల ద్వారా డబ్బులు ఇక్కడే జమ చేసుకోండి అనేసి చెప్పారండి మాకు. అప్పటి 2015లో ఆయన్ని అక్కడ నియమించారు. అప్పటి నుంచి మేము నమ్మకంతో అతని దగ్గరే సంఘాల ద్వారా డబ్బులన్నీ తీసుకొచ్చి కనీసం 30 సంఘాల డబ్బులన్నీ తీసుకొచ్చి అతని దగ్గర కడుతున్నామండి. కానీ ఇన్ని సంవత్సరాలు కొంచెం నమ్మకంగా నమ్మించి కట్టారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మా సంఘాల డబ్బులన్నీ కట్టకుండా ఆఫ్ చేశారండి. మేము అనుకున్నాం కదా, ప్రతి నెల కష్టపడి రోజు కూలికెళ్ళి కట్టినామండి ఆ డబ్బులనేసి. ఇప్పుడేమో 8 నెలల నుంచి మీరు డబ్బులు కట్టట్లేదు అనేసి బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. అదేంటి మేము కడుతున్నాం కదా, నోటీసులు రావడం ఏంటనేసి బ్యాంకు దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తే మీరు డబ్బులు కట్టలేదమ్మా మీరు అనేసి అన్నారు. అదేంటని మేము బ్యాంకు మిత్రగా అట్లా కట్టాం కదా, మీరే పెట్టారు కదా అక్కడ, మేము కట్టాం కదా అనేసి అంటే అతను కట్టలేదని తెలిసిందండి. అతని మీద యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం. కానీ వీళ్ళు బ్యాంకు వాళ్ళు ఆపేశారండి మమ్మల్ని. అతను చనిపోతాడేమో, ఏమైనా చేసుకుంటాడేమో, మళ్ళీ మీ మీదకి వస్తుంది అనేసి మమ్మల్ని ఆపేశారండి. మమ్మల్ని యాక్షన్ తీసుకొని ఇవ్వలేదు. కనీసం 1 ఇయర్ నుంచి జరుగుతుంది ఇది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బ్యాంకులో వాళ్ళు మారారండి అందరూ. వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త సార్లు కొంచెం మళ్ళీ వచ్చి ఇక్కడ కనుక్కుంటే మీరు యాక్షన్ తీసుకుంటామమ్మా మేము, మీరు కూడా తీసుకోండి అనేసి అన్నారు. అంటే మేము వాళ్ళు వచ్చి సార్లకి యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చాము. అతను దగ్గర యాక్షన్ తీసుకోవడానికి కూడా అతను లేకుండా వెళ్ళిపోయిందండి. అతను ఏమన్నా మళ్ళీ చేసుకుంటాడేమో అనేసి మేము ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు అతను అసలే లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మమ్మల్ని ఆ డబ్బులన్నీ మీరే కట్టండి అని మాకు నోటీసులు పంపిస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లోనేమో భార్య భర్తలతోటి ఇబ్బందులు వస్తున్నాయండి మాకు. మేము నెల ఇచ్చాం, మీరు ఎవరికి కట్టారు, మీరు ఏమైనా చేసుకోండి అనేసి భర్తలేమో ఇంటి దగ్గర పెడుతున్నారు. మేమేం చేయాలి?